ఓకే. 'మజాకా' ట్రైలర్ వచ్చేసింది. సో చూద్దాం. 26 నాడు వస్తుంది సినిమా. శివరాత్రి నాడు ఒకటే సినిమా వస్తుంది ఈసారి. అమ్మ బాబోయ్! చాలురా బాబు అని ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. ప్రతిసారి 2, 3 సినిమాలు ఒకటేసారి చూడాల్సొస్తుంది. సో పండుగైనా గానీ పర్లేదు. సో మన 'లియాన్ జేమ్స్' అదొకటే కొడుతుంది. చూద్దాం ఎలా ఉంటదో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'మజాకా' ట్రైలర్. నీలాంటి కొడుకు భూమండలం మొత్తం ఎదిగిన దొరకడరా. ఓకే. ఇందాకటి నుండి ఎక్కడ కొట్టం రాకుండా మాటలు చెప్పి ఎస్కేప్ అయిపోతున్నాడని మీరు అనుకుంటారేమో అని లోపల గాబరా పడిపోతున్నాడు రా. ట్రిపుల్ స్టారా? అమ్మాయిలతో మాట్లాడాలంటే కాస్త సిగ్గండి. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారుగా. పెగ్గేసేగా సిగ్గే ఉంటుందండి. ఆ అమ్మాయిని పడేయాలంటే మన్మధుడిలా ఉండాలండి. మరి నేనెలా ఉన్నాను? మనవన్ని ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. ఇంట్లో చెట్టు ఎంత కొడుకుని పెట్టుకుని ఆంటీలు పోయి గోక్తావా? ఓ చేస్తున్నావు బంగారం. ఇంకోసారి ఫోన్ చేసావో నిన్ను బ్లాక్ చేసేస్తాను. ఇంకొకసారి ఆ అమ్మాయి వెనకాల తిరిగినట్టు నాకు తెలిసిందో. అంటే నీకోసం తప్ప నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదన్న. మా కథలో ఎవ్వరు ఊహించిన కొత్త ప్రాబ్లం ఒకటి వచ్చింది. జరిగింది ఏదో అర్థమయ్యేలా చెప్తారా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. పెద్దోడు నువ్వు చెప్పు. ఇందులో పెద్ద చిన్న ఉంది, నువ్వు చెప్పు. చెప్పడానికి ఏముంది? సైకాలజీలో కోర్సులు ఉన్నాయి కానీ సైకోలో కోర్సు ఉంటే సిలబస్ మీరే రాయాలి సార్. వెయిట్ చేయి, ఇంకా చాలా పని ఉంది. యశోద, రేపు 5ంటికి మన ఇద్దరం లేచిపోతున్నాం. నేను 4ంటికే లేస్తాను. నిద్ర కాదే, లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్తున్నా. దొరికిపోతే ఇంకేమైనా ఉందా? బయటికి పంపించేసేవాళ్ళ భయ్యా. ఇది లోపల పంపించేసేవారు భయ్యా. సార్ బల్బులు మీ ఇంట్లో ఉంటాయి, స్విచ్లు మా ఇంట్లో ఉన్నాయి, బల్లు మీ ఇంట్లో ఉంటాయి, తాళాలు మా ఇంట్లో ఉన్నాయి. కోవిడ్ మీ ఇంట్లో ఉంటే వ్యాక్సిన్ మా ఇంట్లో ఉంది, జ్వరం మీ ఇంట్లో ఉంటే డోలో మా ఇంట్లో ఉంది. డిస్టర్బెన్స్! ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ శివరాత్రికి మేమిద్దరం కలిసి మిమ్మల్ని కలుస్తాం. బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకు అద్దుకొని తాగమని చెప్పు. తాగిన తర్వాత 3 సార్లు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అనమని జై చెప్పు. బాలయ్య జై జై బాలయ్య. అన్నయ్య ధమాకానే నచ్చలే. ఇది ధమాకా మన నేనులో కలిపి మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అనిపిస్తుంది. ట్రైలర్ అయితే అట్లా అనిపిస్తుంది. కష్టం, నాకైతే కష్టం. చూద్దాం. ట్రైలర్ వెళ్ళిపోతా, ఎట్లా పెట్టి వెళ్ళిపోతా 26 నాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కామెడీ అయితే మాత్రం ఒకటి రెండు జోకులు నచ్చినాయి టోటల్ ట్రైలర్ మొత్తంలో. సో ఇది దింపుతారు పోయి అదొకటి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి. అదొకటి పడ్డది స్టార్టింగ్ మర్చిపోయినా. పోయా చూడాలి. మీకేమనిపిస్తుంది? లైక్ ఫన్ లైక్ నాన్ సెన్స్ అంతా మర్చిపోయి లాజిక్ అవన్నీ పక్క పెట్టేసి చూసే ఒక ఫన్ సినిమా. అండ్ ఆల్సో ఆయన ఫిబ్రవరి వచ్చినప్పుడు లాస్ట్ నేను లోకల్ ఫిబ్రవరిలో వచ్చిందా, దాని తర్వాత త్రినాథ్ నక్కిన నెక్స్ట్ సినిమా ధమాకా డిసెంబర్లో వచ్చింది. నెక్స్ట్ సినిమా అంటే మధ్యలో ఏం చేసినా నాకు గుర్తులేదు. హలో గురు ప్రేమ కోసమే ఆయన చేసినది కూడా. సో ఏమో అట్లే ట్రైలర్ అయితే నాకేం చేయట్లేదు అయ్యా నిజంగా. చూద్దాం ఎట్లా ఉండదు, కష్టమే నాకైతే. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తారు. రేపు ఏంటి హిట్ 3 ట్రైలర్ టీజర్ ఉంది. సో లైవ్ వస్తుంది, దాన్ని మన రియాక్షన్ ఛానల్లో లైవ్ పెడతా. లైవ్లో రియాక్ట్ అవుదాం, బాగుంటుంది. సో వచ్చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చేసేయండి, ఇంకా చాలా ఉంటాయి. సో ఇవాళ లైవ్ ఉందో సండే మర్చిపోయాను చెప్పడం. సో సండే నైట్ లైవ్ ఉంటుంది 8 PM ఇండియా మ్యాచ్ ఉంది తెలుసు నాకు, కావాలని పెడతాడు ఎందుకంటే అందరు చూడాలి కాబట్టి. సండే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో అప్పటివరకు మన వాళ్ళు గెలిచేస్తే మంచిదే, లేదంటే ఇంకా నడుస్తూ ఉంటుంది. మీరు లైవ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ జాయిన్ అయ్యి చూడవచ్చు. సో నైట్ కలుద్దాం కదా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరూ ఒక మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.